భారతదేశం తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం రైతు ఇది అవినాభావ సంబంధం. వ్యవసాయం మీదనే 3/2 దేశ ప్రజానీకం ఆధారపడి ఉన్న విషయం ఒకటి. రైతుకు వ్యవసాయం ఎలా చేయాలో తెలుసు. ముఖ్యంగా సమస్య ఏంటంటే వ్యవసాయం చేయడానికి పశువులు కావాలి. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం బస్సులు దున్నపోతులు ఉంటాయి, కొవ్వెక్కిన కోడిలు ఉంటాయి, నాగలి కడితే ఎదురు తిరుగుతాయి, మూట కొడితే ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తాయి. అన్నీ కావాలి. కొన్ని బలిసిన దున్నపోతులు, కొవ్వెక్కిన కోళ్ళు. ఇది మన బండ్లు కడితే కథలో కొన్ని. కానీ రైతు ఏం చేస్తాడు? వాటిని అజమాయిషి చేసి ఏం చేస్తాడనేది నేను చెప్పాలి. కొడతాడా, దారికి తీసుకొస్తాడా, ఎట్లా తీసుకొస్తాడు అనేది అది చూడాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం. కానీ చివరిగా రైతు వ్యవసాయం చేయాలి. బలిసిన దున్నపోతుతోటైనా తొవ్వకు తీసుకొచ్చి, కొవ్వెక్కిన కోళ్ళకైనా తొవ్వకు తీసుకొచ్చి వ్యవసాయం చేస్తాడు. తనను పాలు కమ్మంటాడు, తను చెప్పిన మాట వినమంటాడు, వ్యవసాయం చేయిస్తాడు. అట్లాగే రైతులు కూడా ఈ మదమెక్కిన ముఖ్యమంత్రులను, పెగ్గలు కొట్టే ప్రధానమంత్రులను సందర్భాలలో బుద్ధి చెప్పిన దృష్టాంతాలు మనం చూడాల్సి వస్తుంది. రైతు ఏ రకంగానైతే దున్నపోతులను, కోళ్ళను తొమ్మిది తీసుకొస్తాడో అదే రైతాంగం అంటే మెజారిటీ ప్రజలు ఈ మదమెక్కిన ముఖ్యమంత్రులను, పెగ్గలు కొట్టే ప్రధానమంత్రులను తొమ్మకు తీసుకొస్తారు, గద్దె తీస్తారు, చెంపదగా పెడతారు. అది ఇప్పుడు జరుగుతున్నది, జరగబోతున్నది. దీనికి సంజాయిషి కాదు, ఇక రాజకీయాల్లో గుణపాఠం చెప్తారు అనేది చరిత్ర చెప్తున్న సాక్ష్యం. నేను గట్టిగా చెప్పేసి, ఎందుకంటే గత సంవత్సరం పై నుంచి మొదటి అంశం రైతు చట్టాలు ఈ దేశంలో మోడీ గారు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చారు. రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థలో చర్చలు, సబ్ కమిటీలు, సలహాలు, మేధావులు, నిపుణుల ఆలోచనలు, సలహాలు తీసుకోకుండా నియంత్రణగా ఆర్డినెన్స్ తీసుకురావడం మనం చూసాం. ఇది ప్రజాస్వామ్యంలో కలిగి ఓకే తెచ్చారు. తెచ్చిన తర్వాత పార్లమెంట్లో పెట్టి చర్చించారు. అవకాశం లేదు ఎవరికి. పార్లమెంటరీ సబ్ కమిటీలకు ఇవ్వలేదు, స్టాండింగ్ కమిటీలకు ఇవ్వలేదు. గొర్రెదాసులు ఉన్నారు కదా, అవినీతి పరుడు ముఖ్యమంత్రులు ఉన్నారు, అవినీతి పరుడైన స్థానిక పార్టీలు ఉండడం వల్ల వాళ్ళ ముఖాలు కాపాడుకుంటూ ఓట్లేశారు, పాస్ చేశారు. మరి దాదాపు సంవత్సరం పైన రైతులు ఆందోళన చేసి రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ మొదటి రోజు నుంచి ఉంది. రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఈ బిల్లులు ఎప్పుడైనా వాపసు తీసుకోవాల్సిందే, ఇది తప్పదు, ఇది రైతుల పట్ల, దేశం పట్ల, వ్యవసాయం పట్ల ఆలోచన చేసిన చట్టం కాదు అనేది చెప్పింది. చివరికి ఏమైంది? మొన్న గత్యంతరం లేక రాజకీయ పరమే అనుకోండి, రైతుల చెంపదెబ్బలే అనుకోండి, లేకపోతే చారిత్రక సత్యాలే అనుకోండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో తమకు చెంపదెబ్బ తాకకుండా
రాకుండా ఉండడానికి ఒక ప్రయత్నం చేసి ఈ బిల్లు వాపసు తీసుకుంది. దానికి ఇక బీజేపీ వాళ్ళు కానీ ఇంకెవరో కానీ ఓహో చేశారు. అసలు తప్పు చేసినావు, తప్పు అయిందంటే అది గొప్పనా? ఇలాంటి చట్టాలే తీసుకురావడం, చట్టాలు తీసుకొచ్చి వాపసు చేసేంత మాత్రం గొప్పతనమా? ఇది మూర్ఖత్వమే కాదు, అనాలోచిత నిర్ణయం. పెట్టుబడిదారుల కొమ్ము కాసేటువంటి చట్టాలు తీసుకొచ్చేసింది. అది కాకుండా ఇది రైతుల విజయం, కాంగ్రెస్ విజయం నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఇలాంటి ఆందోళనలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇలాంటి ఆందోళనలు వచ్చాయంటే ఇంత స్థాయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఏకపక్షంగా చట్టాలు చేసిందా? చేయలేదే. గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చాం, 45% దేశ సంపద రైతాంగానికి ఇవ్వడానికి చేసే కార్యక్రమం చేశాము, ఇంకా చాలా చేశాం. అవి నేను చెప్పదలుచుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో, కాంగ్రెస్ పరిపాలనలో రైతే రాజుగా ఉండాలని, రైతే ఈ దేశానికి వెన్నెముక అని, రైతుతోటే జరుగుతుంది అని, రైతు ప్రయోజనమే దేశ ప్రయోజనం అని, రైతు ప్రయోజనమే ప్రజా ప్రయోజనం అని కాంగ్రెస్ పార్టీ ఆలోచించిన విషయాన్ని గుర్తు చేస్తాం. ఇది రైతుల ఆందోళన తప్పనిసరిగా చర్చలో పెట్టింది అనేది చాలా స్పష్టం. ఇది నెంబర్ 1 అయితే. నెంబర్ 2, 120 సంవత్సరాల దేశ చరిత్రలో కూడా భూసేకరణ చట్టం 2013లో విస్తృత ప్రాతిపదికన దేశం నలుమూలలా చర్చించి భూములు కోల్పోయే వారికి ఇబ్బంది లేకుండా ఉండడానికి, పునరావాసం కల్పించడానికి, ఉపాధి కల్పించడానికి ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకొచ్చిన చారిత్రక సత్యం 2013 భూసేకరణ చట్టం. మోడీ గారు వచ్చారు, వచ్చి 2014లో దానికి అమెండ్మెంట్ చేశారు, 2015లో పార్లమెంట్లో అదే పాస్ చేశారు. చివరికి ఏమైంది? రైతులకు సంబంధించిన, భూ యజమానులకు సంబంధించిన ఈ చట్టం ఏదైతే ఉందో భూసేకరణ చట్టం, ఆ అమెండ్మెంట్స్ తిరిగి వాపసు తీసుకున్న చరిత్ర ఈ బీజేపీ గవర్నమెంట్ ఇది, మోడీ గారికి. అంతేకాదు, రైతుల విషయంలో పార్లమెంటులో 2015లో నేషనల్ సీడ్ యాక్ట్ కింద అమెండ్మెంట్స్ తీసుకొచ్చి కేబుల్ మీద పెట్టారు. రైతుల కాంగ్రెస్ ఆందోళన వల్ల ప్రజలకు తెలియజెప్పడంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి వల్ల పార్లమెంటులో ఈ చట్టాన్ని ఆమోదింపజేసుకోలేకుండా తిరిగి వాపసు తీసుకున్న చరిత్ర మోడీ గారి, బీజేపీ గారి ప్రభుత్వ నిర్ణయం కాదని అంటే రైతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తే చెంపదెబ్బబడింది, వాపసు తీసుకున్నారు. ఇది 3 దృష్టాంతాలు. ఇది కాకుండా ఇవాళ చాలా మాట్లాడుతున్నారు. ఎక్స్పోర్ట్స్ అని, ఇక్కడ తీసుకోలేమని, పంట ఎక్కువ పండిందని, ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారయ్యా రైతులతో? చూడండి, ఇది నా గణాంకాలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గణాంకాలు. ఇందులో ఎగుమతులు, ఉత్పత్తులు ఇక్కడ మొన్న కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కలు లోపభూయిష్టంగా ఉన్నాయి, తప్పున్నాయి అనే మాట చెప్పింది. ప్రొక్యూర్మెంట్ విషయంలో వచ్చాము. ఈ మాట ఎందుకు వచ్చింది? తప్పు చేస్తున్నారు కాబట్టి, అంకెలు ఎక్కువగా చూపిస్తున్నారు కాబట్టి, రాష్ట్రంలో పంట బాగా పండిందని ప్రచారం చేసుకునే నేపథ్యంలో ఇచ్చిన గణాంకాలు తప్పు అని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కానీ క్లారిఫై చేసుకునే వీలు లేదా? ఎందుకు? ఇద్దరిద్దరే తోడుదొంగలు. నేను ఒకటే అంటున్నాను. ఏమంటున్నాడు? మొదలు ఖరీఫ్ విషయంలో సమస్య లేదు, ఖరీఫ్ విషయంలో పంట ఎంత పండుతుంది, కేంద్ర ప్రభుత్వం ఎంత తీసుకుంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఒప్పుకొని వచ్చిన సంగతి తెలుసు. 42
లక్షల టన్నుల బియ్యం, అంటే దాదాపు 60 పైసలకు లక్షల టన్నుల వడ్లు ఇవి సేకరిస్తారన్నారు. 40 రోజులైనా సేకరించేది, నిన్నటి నుంచేదో కొద్దిగా బాగా చేస్తున్నామని చెప్తున్నాడు. ఆ తర్వాత మాట్లాడతారు. దీనికి యాసంగి పంటకు సంబంధం లేదు. కానీ ఇచ్చిన గణాంకాలలో కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, మేము ఇంకా తీసుకోలేము యాసంగి నుంచి, మన గోదాములలో 4 సంవత్సరాల వరకు నిల్వలు ఉన్నాయి అనే మాట చెప్తుంది. 4 సంవత్సరాల వరకు నిల్వలు ఉంటే ఏం చేసావయ్యా మోడీ? నీ వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేశాడు? నీ వాణిజ్య శాఖ మంత్రులు ఏం చేస్తున్నారు చూసారా? 2014-15లో 80 లక్షల టన్నుల నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేశారు. 14-15 అంటే 13-14లో వచ్చింది కదా. ఎక్స్పోర్ట్ చేసేవారికి ఇంకో 6 నెలలు పడతాయి కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా ఎక్స్పోర్ట్స్ గురించి ఆలోచించారా కేంద్ర ప్రభుత్వం? రైతుల కోసము పంట దిగుబడి పెరుగుతున్నదనే ఇంగిత జ్ఞానంతో ముందస్తుగా ఎగుమతుల గురించి ఆలోచన చేసిందా? ఏదైనా ప్రణాళిక వేసిందా? ఆ ప్రణాళిక ప్రకారం ఎగుమతులు జరుగుతున్నాయా? గత సంవత్సరం దాదాపు 2000 ఎక్స్పోర్ట్స్, 2019-20 అయితే 95 లక్షల టన్నులే ఎక్స్పోర్ట్ చేశారు. 2014-15 ఇక్కడ తప్ప 18-19లో 1,20 లక్షల టన్నులు చేశారు, తగ్గించారు. నిల్వలు పెరుగుతూ ఉంటే ఎక్స్పోర్ట్స్ వస్తాయా? ఇంకా పెంచాలి కదా. ఈ సంవత్సరం 2021లో 1,70 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు బయటికి పంపించారు. మీకు ఇవన్నీ పంపుతారు మీ రికార్డు. అంటే 4 సంవత్సరాల నిల్వలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఎగుమతులు పెంచాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదా అని అంటున్నాను. తుతు మాత్రం సమీక్ష లేవు, రైతుల పట్ల సీరియస్ ఆలోచన లేవు. ఇప్పుడు మేము తీసుకోమంటే సరిపోయిందా? ఇప్పుడు 1,70 లక్షల బదులు 2,70 లక్షలు ఎగుమతి చేయడానికి ఏమొచ్చింది? ఎందుకు చేయట్లేదు? ఇప్పటి వరకైతే 1,70 లక్షలు చేశారు కదా. ఇంకో 1,00,00,000 టన్నులు చేస్తే ఏమవుతుంది? లాభాలు నష్టాలు రైతుల విషయంలో, మెజారిటీ ప్రజల విషయంలో, దేశ ప్రజల విషయంలో, దేశంలోని రైతాంగం గురించి ఏదో కొద్దిగా నష్టం వచ్చినా చేయాల్సిన బాధ్యతను విస్మరించి పనులు చేయకపోవడమే ఈ దౌర్భాగ్య స్థితికి కారణం. దేశంలో ఈ రెండు, ఇక్కడ కేసీఆర్, అక్కడ ఆయన ప్రభుత్వం అనేది ఘంటాపదంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిపాలన కేవలం చిటికలతో కాదు, చప్పట్లతో కాదు. పరిపాలన ఎంతో శ్రద్ధతో దీర్ఘంగా ఆలోచన చేసి చేయాల్సిన అవసరం. ఇకపోతే రైతులు చెంపదెబ్బ ఎట్లా పెడతారు అనే విషయంలో మరో 2 అంశాలు రాష్ట్రానికి సంబంధించి చెప్పాలి. మనం 2002-2003లో కరెంటు విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటాయి, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 11 రోజుల నిరాహార దీక్ష చేసిన సంగతి, తర్వాత ఆనాటి ప్రభుత్వం పైశాచిక కార్యక్రమం, తుపాకీ కాల్పులతోటి కొంతమందిని పొట్టబెట్టుకుని ఎంతో మందిని చెత్తగాత్రులు చేసిన సంగతి చరిత్ర చెప్తాం. 2002-2003లో 2004లో ఏమైంది? ఇదే రైతాంగం, ఇదే ప్రజలు చెంపదెబ్బ పెట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టారా లేదా? ప్రభుత్వానికి బుద్ధి చెప్పారా లేదా? ఈ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న 2 రోజుల దీక్ష జరిగింది. ఈ దీక్ష ఒక హెచ్చరిక, ఇది ఒక పునాది, పతనానికి పునాది. ఈ 2 రోజుల దీక్ష కాంగ్రెస్ పార్టీ రైతాంగం వెంట ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయం అత్యంత ప్రాధాన్యమైన విషయంగా గుర్తించిన విషయాన్ని తెలియజేస్తూ, ఈ దీక్షలు ఇవి కేవలం పునాదులే, మీకు గోరీలు కట్టడం ఖాయం. ఇక్కడ కేసీఆర్ గారి, అక్కడ మోడీ గారి, ఇది చరిత్ర చెప్తున్న సాక్ష్యం. ఇది చరిత్ర పునరావృతమవుతుందని మనం వింటుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, రైతాంగం పక్షాన, దేశం కోసం, ప్రాంతం కోసం పనిచేస్తున్న విషయాన్ని. అదేవిధంగా ఈ దీక్ష మేము చేశాం.
ఆయన కేసీఆర్, దిస్ ఇస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ బట్ ఐఎమ్ టెలింగ్ యూ, 2 రోజులు దీక్ష చేశాం ఇందిరా పార్క్లో. ఏమైంది? ఎలక్షన్ల ముందు, ఎలక్షన్ల తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఆదరబాదరగా చెప్పింది చేయకుండా మాకు జంగాము గద్వాల చేస్తానని చెప్పకపోతే మేము దీక్ష చేశాం. చివరికి ప్రభుత్వం దిగొచ్చింది, ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు పరిపాలన చేయాలి. అంటే ఈ దీక్షను ఊరికే పోవు. ప్రజాభిప్రాయం మన్నించకుంటే చెంపదెబ్బలు తప్పవు. అత్యంత ప్రాధాన్యమైన వ్యవసాయ రంగం మీద పూర్తి స్థాయి సమీక్షలు, పూర్తి స్థాయి చర్యలు, పూర్తి స్థాయి మేళ్లు చేపట్టాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తుండడం దురదృష్టకరం, దౌర్భాగ్యం. ప్రజలు, రైతాంగమే దీనికి బుద్ధి చెప్తారనే విషయాన్ని తెలియజేస్తారు.